హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ వన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, వాలంటీర్ల వేతనాలు కొనసాగింపుపై ప్రభుత్వం తాజా కండిషన్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అవుతుంది. ఫ్రెండ్స్, సంబంధం గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత మంత్రివర్గ సమావేశంలోనే వాలంటీర్లపైన చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల్లో వాలంటీర్ల సేవలు కొనసాగింపుతో పాటుగా ఎంతమంది అవసరం అవుతారనే లెక్కలను అధికారులను సిద్ధం చేశారు. జీతాల చెల్లింపులపైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. వాలంటీర్లను ఏం చేద్దాం? ఏపీలో వాలంటీర్ల సేవలు వేతనాలపై ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగిస్తారని, వారికి ఇచ్చే వేతనం 10,000 చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాలు ఇప్పటివరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు. వాలంటీర్లకు విధులు లేకపోవడంతో 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో తమకు హామీ ఇచ్చిన విధంగా విధులు కేటాయిస్తూనే వేతనాలను ఇవ్వాలని వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం కొనసాగుతున్న డైలమా వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన అస్పష్టత కొనసాగుతుంది. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్ట్ను అప్పగించలేదు. మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 1,00,000 మంది పైగా వాలంటీర్లు ప్రస్తుతం తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరి విషయంలో అధికారులు తాజాగా ఒక నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఓవైపు పెన్షన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పెన్షన్లు పంపిణీ కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో విద్యార్హత ఆధారంగా వారికి విధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. అవసరమైన శాఖల్లో వారి సేవలను వినియోగించుకుంటూ హామీ ఇచ్చిన విధంగా 10,000 చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అందరినీ కాకుండా ఎవరికి విధులు అప్పగించాలనే దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోద ముద్ర వేసి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.